మొన్న విజయవాడలో జరిగిన కుటుంబాలని పరామర్శించాలా, అలాగే గాయపడిన వాళ్ళని పరామర్శించాలన్న ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళితే అక్కడ ఏదైతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఏదైతే మృతదేహాలను తరలిస్తున్నారో దానిని ప్రశ్నిస్తే దాన్ని ఐఏఎస్లను దూషించాడని, అక్కడ ఆటంకాలు కలిగించాడని రకరకాల వీటితో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మన నెల్లూరు జిల్లాలో ఎన్నికల సమయంలో ఒక ఐఏఎస్ ముందున మైక్ లాగి ఇసిరి కొట్టి ఐఏఎస్ని దూషిస్తే కేసు లేకుండా తూతూ మంత్రంగా చిన్న కేసు పెట్టి బెయిలబుల్ సెక్షన్ పెట్టి జరిపిన ఒక ఎంఆర్ఓని, మహిళా ఎంఆర్ఓని కొడితే ఈ రాష్ట్రంలో కేసులు ఉండవు. ఈ విధంగా అధికారుల మీద పడి అధికారులను కొట్టి అధికారులను బెదిరించి చేస్తే మాత్రం కేసులు లేవు. కానీ బాధితుల తరఫున పరామర్శించడం వచ్చి అక్కడ ఏదైతే అవకతవకలు చేస్తుందో దాన్ని ప్రశ్నిస్తే ఈరోజు కేసులు పెట్టడం నిజంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారి వెళ్ళిపోతుందో, ఏ స్థాయిగా కేసులు పెట్టి భయాందోళనతో బెదిరించి ఈరోజు పాలన ఏ విధంగా సాగిస్తోందో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భయపడిపోతారేమో, భయపడిపోయి వాళ్ళకి లొంగిపోతారేమో అని చెప్పి ఒక పగటి కళలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసేది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే అంత ఇదిగా మేము పైకి వస్తాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాడు మా నాయకుడు, అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంటాడు మా నాయకుడు. అండగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా నడుస్తాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చిల్లర పనులు మానుకొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలు ఈరోజు పడుతున్న కష్టాలని మీద దృష్టి సారించాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తాము. రేపు నెల్లూరు జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్న ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర మీద గెలిచి, సింబల్ మీద గెలిచి ఈరోజు మీరు అక్కడికి వెళ్ళారో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఏ పార్టీ గౌరవం అక్కడ మీకు దక్కుతోందో, ఏ పార్టీ ఇదిగా మీరు ఇదవుతా ఉన్నారో ఆత్మప్రబోధంతో ఆలోచన చేసి అందరూ కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వల్ల ఈరోజు మీరు అందరూ కూడా గెలిచారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆ పార్టీ రుణం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు అవకాశం ఇచ్చారో దాని అందరూ కూడా మీరు తీసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకుంటే ఈరోజు ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మీద చూస్తే శూన్యం. నెల్లూరు జిల్లాకి ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు, పోర్ట్ ఏదైతే ఈరోజు మనం చెప్పారో అది కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఆలోచన చేసి నెల్లూరు జిల్లాలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల పోర్టు కావచ్చు, అనేక పరిశ్రమలు కావచ్చు వచ్చి అభివృద్ధి చెందినాయో ప్రతి ఒక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారో మీరు ఆలోచన చేసి ఓటేసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు గెలిపించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ టీచర్ మీరు ఆలోచన చేయండి, మీరు వేసే ఓటు ఏ విధంగా ఉండాలని. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మేమందరం కూడా ఈ జిల్లా వరకు మేము ఏదైతే పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఉపాధ్యాయుల నుంచి ఉట్ట బాలసుబ్రహ్మణ్యం గారు సంపూర్ణంగా కూడా మా శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళని గెలిపించాలని కోరుతాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు చూస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పెరిగేయడం జరిగింది. ఏ విధంగా ఉద్యోగస్తులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఒక్క కొత్త ఉద్యోగం రాలేదు ఈ రాష్ట్రంలో, ఉద్యోగాలన్నీ పోయినాయి. ఇది పోవడంతో కూడా ప్రత్యేక హోదా వస్తే ఈరోజు మనందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆలోచన చేస్తుంటే ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్యాకేజ్ పెడితే ఈరోజు ఏవైతే తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుందో ఆలోచన చేసి ఈరోజు ఏదైతే పోరాటం చేసే వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి కోరుతాం. తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన అభ్యర్థి ఏ విధంగా
ఇన్ని సంవత్సరాలుగా ఎవరికి ఏం పాటుపడ్డాడో తెలియదు, కానీ ఈ రోజు దాకా ఆ పార్టీ అయితే ఇప్పటిదాకా పాటుపడేది లేదు. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా అభిమానించే వాళ్ళు కానీ, శ్రేయోభిలాషులు కానీ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఈరోజు వాళ్ళని గెలిపించాలని చెప్పి ఈ పత్రికా సమావేశంగా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా విజయ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తారు. అలాగే తప్పకుండా కూడా సిపిఎం అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి గారిని విట్టపాల సుబ్రహ్మణ్యం గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.